నమస్తే పెద్దాయన. నమస్తే. రాష్ట్రంలో పోలింగ్ ఎలా జరిగింది? అంతా ప్రశాంతంగా జరిగిందా? అంతా ప్రశాంతంగా జరిగిందండి. అంతా కమిషనర్ కూడా మాకు మంచి లైన్లో రూట్లో పెట్టి అలా మాత్రం చాలా బాగా జరిగింది. పోలీసు వాళ్ళు కూడా మంచి క్రమశిక్షణ పెట్టి గొడవలు లేకుండా చాలా బాగా జరిగింది. అలాగే మరి గ్రామీణ ప్రాంతాలు ఏ పార్టీలకు ఓట్లు వేశారు అనుకుంటున్నారు? గ్రామీణ ప్రాంతాలంతా ఇదివరకు జగన్ గారు చేసిన అవకాశాల వల్ల జగన్ గారికి వేసినట్టు మాకు అవకాశాలు కనపడుతుంది. అలాగే మరి రాష్ట్రంలో పోలింగ్ అయిపోయింది కదా, ఎవరు అధికారంలో రాబోతున్నారు? ఎవరు అధికారంలో రాబోతున్నారంటే జగన్ గారి కోరికే జనాలకు ఉందండి. జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జగన్ గారు చేసిన ఉపకారాలు, రైతు భరోసాలు కానీ, సచివాలయాలు కానీ, రెండోది వాలంటీర్లు కానీ, వాళ్ళ అందుబాటులో మాకు అన్ని విషయాలకి కూడా అందుబాటులో ఉన్నది. ఎటువంటి ఆపదలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మాకు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. అని చేత జగన్ గారికి కావాలని కోరుకుంటున్నాం. అలాగే మరి గతంలో మరి పెన్షన్ ఇవ్వాలంటే మరి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి అంటున్నారు చాలా మంది. మరి అది నిజమంటారా? నిజమంటే ఇక మేము నెల వచ్చేసరికి ఇంటికి వచ్చి ఎవరు పెన్షన్లు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇంకా వేరేగా కొత్త పథకాలు కూడా యూత్ అని, అమ్మఒళ్ళని, ఇటువంటివన్నీ కూడా మాకు అందుబాటులో చాలా ఉపకారాలు జరుగుతుంది. అందుకు మాకు జగన్ గారే కావాలని మేము కోరిక. మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఏ పార్టీ కంటే జగన్ గారికి 75 సీట్లు రావాలని మా కోరిక అండి. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లతో గెలుస్తారని మీరు అంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.